మొదలవుతుంది కొత్త కథ కుస్తీ కళ్యాణి. ఈ నెల 29 నుండి సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. అది ఆధార్ కార్డే కదా? అవునమ్మా. నిజం బయటపడినట్టేగా? మరింటికి శిశిర అని చెప్పుకొని వచ్చింది కదా, ఆ ఆమె ఫోటోనే ఉందమ్మా. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ రెండిట్లో తన ఫోటోనే ఉంది. ఇదెలా సాధ్యమాది? ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుంది, ఏ రూము ఎక్కడుందో అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చి పంపించి ఉండొచ్చు, అన్ని వివరాలు చెప్పి ఉండొచ్చు. కానీ ఆధార్ కార్డు, పాన్ కార్డుల్లో ఎలా ఫోటో చేంజ్ అయింది? అది ఇదేదో పెద్ద మాయలా ఉంది. దానికి తోడు నీ ఫోన్లో ఫోటోలు ఆమెతో కలిసి ఉన్నవే ఉన్నాయి. నాకు పిచ్చెక్కుతుందా అది? ఏంటి బాలు ఆలోచిస్తున్నావు? నీకేమనిపిస్తుంది? ఈ ఇంటికి శిశిర అని వచ్చింది నిజానికి శిశిరేనా? ఎవరంటారు శిశిరా అని? ఏయ్ ఏయ్ ఇట్రా ఇట్రా. చెప్పండి శ్రీవారు. ప్రేమగా శిశిర అని పిలవచ్చు కదా. రోడ్డు మీద కూరగాయలు అమ్మే వాళ్ళని పిలిచినట్టు పిలుస్తున్నావేంటి? నువ్వు శిశిరా అని చెప్తే నమ్మడానికి ఇక్కడ కుదరదు. మర్యాదగా చెప్పు, ఎవరు నువ్వు? ఏయ్, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు పంపించారు నిన్ను? అబద్ధం చెప్తే పోలీసులు పిలుస్తాను. ఓ అవునా? ముందే ఊహించాను. పదండి పోలీస్ స్టేషన్కి వెళ్దాం. పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు? ఇక్కడే చెప్తాను నువ్వు శిశిరవి కాదు అని. బాలు చెప్పు, తను శిశిరేనా? ఎవరు చెప్తారు ఈమెని శిశిరా అని? నోవే. కళ్ళు కనిపించని వాళ్ళెవరైనా ఆ మాట చెప్తారు అంతే. అవునా? త్వరలో నువ్వు శిశిర కాదని ప్రూవ్ చేస్తాను. నేనెంత దురదృష్టవంతురాలిని. సొంత ఇంట్లోనే నేను శిశిర కాదు అని అవమానిస్తున్నారు. సత్యమా అబద్ధమా అంటున్నారు. ఏం చెప్పాలి? సర్లేండి, నాకు తలనొప్పి వస్తుంది. నేను కొంచెం కాఫీ తాగొస్తాను. నిజమైన శిశిరని కనిపెట్టి ఈవిడ ముందు నిలబెట్టడమే మనకున్న పరిష్కారం. ముందు శిశిరని వెతకాలి, ఆ తర్వాత ఈమెని ఇంట్లోంచి మెడపట్టి పంపించాలి. లక్ష్మమ్మ! అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? కళ్ళకేమైంది? అదే లక్ష్మమ్మ, భవానీ ధ్యానంలో కూర్చొనుంది. తన చుట్టూ సూర్యుడి నుంచి వచ్చే వెలుగొచ్చినంతగా అంత వెలుగు.
ఒక్క క్షణం నా కళ్ళంతా బ్లాంక్ అయిపోయింది. నేను గుడ్డిదానిలాగా అయిపోయాను.